సో గాయ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే మరో వీకెండ్ వచ్చేసింది. కొత్త సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. అయినా కూడా మన ప్రభాస్ అన్న కలికి మూవీ అయితే లిమిటెడ్ థియేటర్స్ లో మంచి జోరుని చూపిస్తూ దూసుకుపోతూ ఉంది. ఇక కమల హాసన్ గారి భారతీయుడు 2 మూవీ అయితే మరింత స్లో డౌన్ అయ్యింది. ఇంకా ఓవరాల్ గా ఈ వీకెండ్ లో కొత్త మూవీ డార్లింగ్ మూవీ కూడా రిలీజ్ అవడంతో మరి ఈ రోజున కలెక్షన్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. అందుకన్నా ముందు ఈ వీడియో అందరికి చేరాలంటే ఈ వీడియోకి ఒక 20 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా. అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్షం వలనైతే ఇంపాక్ట్ అయితే ఉంది. అయినా కూడా ఉన్నంతలో మన ప్రభాస్ అన్న కల్కి మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 22వ రోజుకి గాని చూసుకున్నట్టయితే మన ప్రభాస్ అన్న కల్కి మూవీ అయితే స్టడీ రన్ అయితే కంటిన్యూ చేస్తుంది. ఇంకా ఓవరాల్ గా ప్రభాస్ అన్న కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ప్రెసెంట్ ట్రెండ్ బట్టి చూస్తే 35 లక్షలకు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉంది. ఇంకా హిందీలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.25 కోట్ల దాకా నెట్ కలెక్షన్ మార్క్ అయితే అందుకునే అవకాశం ఉంది. ఇంకా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మొత్తం మీద అన్ని కలుపుకుని 1.5 నుంచి 1.70 వరకు షేర్ అందుకునే ఛాన్సెస్ అయితే సినిమాకి అయితే ఉన్నాయి. ఇంకా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బట్టి కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇంకా కమల హాసన్ గారి భారతీయుడు 2 మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత స్లో డౌన్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల వరకు షేర్ అందుకునే అవకాశం ఉండగా ఇంకా తమిళ్లో చూసుకున్నట్టయితే 1 కోటి వరకు గ్రాస్ అందుకునే అవకాశం ఉంది. ఇంకా వరల్డ్ వైడ్ గా 2.5 కోట్ల లోపే గ్రాస్ అయితే సొంతం చేసుకునే అవకాశం ఉండడంతో ఇంకా కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోయిందని చెప్పవచ్చు మన కమల హాసన్ గారి భారతీయుడు 2 మూవీ అయితే. మరి ఈ మూవీ అయితే లాంగ్ రన్ లో మరింత పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంకా లేటెస్ట్ గా రిలీజ్ అయిన డార్లింగ్ మూవీ అయితే ఇంకా బుకింగ్స్ అయితే పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నప్పటికీ వర్షాల వలన ఇంపాక్ట్ పడడంతో ఇంకా డే 1 అటు ఇటుగా 50 లక్షల రేంజ్ లో కలెక్షన్లు అయితే సాధించే అవకాశం ఉంది. ఇంకా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే డార్లింగ్ మూవీ కలెక్షన్లు అయితే మరింత పెరగవచ్చు. ఇంకా మొత్తం మీద చూసుకున్నట్టయితే మన ప్రభాస్ అన్న కలికి మూవీ మాత్రమే ఇప్పటికీ స్టడీ రన్ అయితే కొనసాగిస్తూ ఉండగా కొత్త సినిమాలు ఏవి కూడా అనుకున్న రేంజ్ లో జోరుని అయితే చూపించడం లేదు. మరి డార్లింగ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎంత వరకు వెళ్తుంది అనుకున్నారు మీరు కూడా కింద కామెంట్ చేయండి గాయ్స్. మరి 3 సినిమాల్లో మీకు బాగా ఏ సినిమా నచ్చిందో కింద కామెంట్ చేయండి గాయ్స్. మరి డార్లింగ్ మూవీ మీరు చూసినట్టయితే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గాయ్స్. మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.